కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం మానసిక అశాంతితో కూడినటువంటి ఆనందం ఉంటుంది. అంటే మానసిక అశాంతి ఉంటుంది, కానీ ఆనందం ఎందుకు? ఆదాయాలు బాగా ఉన్నందుకు. తర్వాత మీరు కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఈ వారం మీరు గడుపుతారు. అలాగే ఈ రాహు యొక్క పొజిషన్ను బట్టి మనకి శత్రువు యొక్క పీడ, రాహుకేతువులు, ఆ పీడ అనేటటువంటిది పోగొడతారు. అలాగే వ్యాపారంలో అన్ని మెళకువలు మీరు ఈ వారంలో నేర్చుకుంటారు. ఈ వారంలో జరిగినటువంటి అన్ని అనుభవాలు కూడా, గత వారంలో అనుభవాలన్నీ కూడా ఈ వారంలో మీరు అన్వయించుకుంటారు. విద్యార్థులు చదువు ఇంకా కొంచెం శ్రద్ధగా చదువుతారు. అందువలన విదేశాలకు సంబంధించి మనకి ఒకసారి గతంలో రిజెక్ట్ అయినటువంటి వీసాలు అవనివ్వండి, పాస్పోర్ట్లు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునేటట్లయితే ఈ వారం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు, మరి ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, షేర్స్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే పెట్టుకోండి. అలాగే బ్యాంకుల్లో ఉద్యోగాలు, తర్వాత రైల్వే, ఇతర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అన్ని బకాయిలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు వచ్చేయడం జరుగుతాయి. అలాగే పెన్షనర్లకు కూడా ఏ విధమైనటువంటివన్నీ కూడా ఉంచుకోకుండా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క సంస్థలు ఇవ్వడం జరుగుతాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరి అలాగే శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది ఈ వారంలో మీకు పోతుంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. సృజనాత్మకమైనటువంటి విషయాలు, ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రారంభిస్తారు ఈ వారంలో. 10 మంది మనకి సహాయం చేయాలి, మనం 10 మందికి సహాయం చేయాలి అనేటటువంటి కోణంతో ఈ మేషరాశి వారు ముందుకెళ్తారు. అలాగే ఈ వారంలో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు నిశ్చితార్థం చేసుకొని పెట్టుకుంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారంతా కూడా, మహిళలు చాలా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. మరి ఇతరుల ఆడపడుచులు, మరి అత్తగారులు, వాళ్ళంతా కూడా మా అత్తగారులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఇంతకుముందు వీళ్ళకి ఎక్కించేవారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళినటువంటి మేషరాశులు వాళ్ళ అత్తగారుల పైన, ఆడపడుచుల పైన వివక్షత చూపించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచన తీరుని ఈ మేషరాశి వాళ్ళు మార్చుకొని వాళ్ళని బాగా చూసుకోవడం అనేటటువంటిది చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. దాంతోపాటు మనకి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు మినుముల్ని, మరి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మనము చక్కగా దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క కలవ పువ్వులతో మనము మహాలక్ష్మి అమ్మవారిని ఇంట్లోనే ఆరాధించుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అని కానీ, మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో మనం ఈ యొక్క పూజలు కనుక చేసుకున్నట్లయితే ఇంట్లోనే సరిపోతుంది.